నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీని ప్రకటించారు కవిత గారు. అదే కాకుండా 5 హామీలను కూడా ఆమె ప్రకటించారు. అసలు ఏంటి అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఇద్దరు కూడా చూసుకున్నట్లయితే ఇద్దరు ఆడపిల్లలు బయటకు వచ్చేసి వేరే పార్టీల్లో ఉండడం, లేదు అంటే కొత్త పార్టీలు పెట్టడం ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకరేమో తండ్రి ఆశయాల్ని బతికించేది నేనే, తండ్రి ఆశయాలకు కట్టుబడి ఉండేది నేనే అంటూ ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉండడం, మరొకరు చూసుకున్నట్లయితే నాడు కేసీఆర్ నేడు కాదు, ఆయన మారిన మనిషి మనిషిగా మారిపోయారంటూ తన కొత్త పార్టీని ప్రకటించారు కవిత గారు. ఎలా చూడాలంటారు వీరిద్దరిని కూడా? అంటే ఒకనాడు తెలంగాణలో పార్టీ పెట్టింది షర్మిల. సరే, వివిధ కారణాలతో ఆ పార్టీని మూసేయటం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, అంటే ఒకనాడు తన తండ్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన మరణానికి సంబంధించి అప్పుడు అందరూ, ఆ కుటుంబ సభ్యులందరూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని చెప్పి మాట్లాడారు. కాంగ్రెస్ తోడు విభేదించారు. అన్నతో పాటు నడిచింది ఆ రోజు. అన్న విజయం కోసం అహర్నిశలు కృషి పడింది, నో డౌట్. దాంట్లో నిజంగా ఆ పార్టీ నిలబడింది, ఆ పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళింది అంటే ఆ విషయంలో షర్మిలకి అగ్రతాంబూలం ఇవ్వాల్సింది. ఎందుకంటే అతను 16 నెలలు కారాగారంలో ఉంటే ఆ పార్టీ నిలబెట్టింది మాత్రం షర్మిల పాదయాత్ర చేసి. సరే, వాళ్ళిద్దరికి ఉన్న విభేదాలతోటి ఆమె సొంత పార్టీ పెట్టడం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం, ఇప్పుడు అన్న మీదే ఏ విధంగా పోరాటం చేస్తుందో చూస్తున్నాం. ఇక ఇక్కడికి వచ్చే తలికి కవిత ఒకనాడు టీఆర్ఎస్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన సమితి పోయి సేన వచ్చింది అంతే. పోయిన టీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్ పేరు మీద ఆమె పెట్టుకుంది. ఇది ఆమె కలిసి వచ్చే అంశం, అనుమానమే లేదు, అందుట్లో సందేహమే లేదు. ఆమెకైతే మాత్రం నిస్సందేహంగా ఇది కలిసి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ తండ్రి గారి, అంటే ఆయన ఒకనాడు బాగా పనిచేసేవాళ్ళు, అందరికీ మేలు చేసేవాళ్ళు, బాగా పరిపాలన చేశాడు. కొంతమంది చేతిలో ఈరోజు కీలుబొమ్మయ్యాడు. మరమనిషిలాగానే పనిచేస్తున్నాడే తప్ప మామూలుగా ఆయన సొంత నిర్ణయాలు ఏమి లేవు. ఆయన అట్లా ప్రభావితం చేశారని చెప్పని ఆమె పదే పదే చెబుతూ ఉంది. ఇక్కడ 2 సార్లు, అంటే విభజిత తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు టీఆర్ఎస్ని గెలిపించారు. ఆ తర్వాత అది బీఆర్ఎస్ అయింది. 2 సార్లు టీఆర్ఎస్ని గెలిపించారు. మొన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఆమె అన్నతోటి విభేదించేసి, హరీష్ రావుతో విభేదించేసి, సంతోష్ రావుతో విభేదించేసి ఈరోజు విమర్శలు సంధిస్తూ ఉంది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమెలో మార్పు బాగా వచ్చింది. పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసింది. రాజీ పెట్టాలని చాలామంది ప్రయత్నం చేసినా ఈ మధ్యకాలంలో రాజీ పడినారు, మళ్ళీ తండ్రితో పాటు నడిచిద్ది అని చెప్పి భావించారు. కానీ అన్నిటికీ అతీతంగా ఈరోజు పార్టీ పెట్టింది. పార్టీ పెట్టడం కాకుండా పార్టీ పాంచజన్యం అని చెప్పని ఇప్పుడు 5 హామీలని ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం అనేది నిధులు, నియామకాలు, ఆ రెండింటి మీదే ఆ ఉద్యమం నడిచింది. ఇప్పుడు ఈమె ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న, ప్రభుత్వ స్కూల్లో కాలేజీలో చదువుకున్న, ఎడ్యుకేషన్ వరకు ఫ్రీ అని చెప్పేసింది. తర్వాత రెండోది, ఏ హాస్పిటల్లో, అంటే ప్రభుత్వ హాస్పిటల్లో చేయించుకోండి, ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోండి, వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరాయించింది. అంటే అది నిరుపేదలకి, డబ్బు ఉండాలకి కాదు. మామూలుగా అంటే వాళ్ళు తెల్ల కార్డు నిబంధనలు పెట్టారు కాబట్టి వాళ్ళందరికీ ఎక్కడ చేయించుకున్నా కూడా అంటే ఏ జబ్బు చేసినా కూడా వైద్యానికి ప్రభుత్వమే భరాయించదని చెప్పింది. ఇక మూడోది, రైతుల్ని రాజులు చేస్తామని చెప్పని అంది. ఇక్కడ రైతులకి డబ్బులు ఇస్తామని కానీ అవేమి హామీ ఇలా. తర్వాత అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది.
సహజంగా ఇది మంచి అభిప్రాయం, అందుట్లో సందేహం లేదు. ఎత్తుకున్న 5 అంశాలు సామాజిక న్యాయం తెలంగాణతోటే మొదలుపెట్టాలి అని చెప్పని కూడా ఆమె భావిస్తుంది. ఈ నినాదమే కాకుండా దీన్ని కనుక అమలు చేస్తే నిస్సందేహంగా అంటే ఆమె అధికారంలోకి వస్తే అమలు చేస్తాను అని ఈరోజు చెప్తా ఉంది. ఇక్కడ ఆమెకు సానుకూల అంశం ఏందయ్యా అంటే టీఆర్ఎస్ అనే పేరు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. రెండవది కేసీఆర్ని అసలు ఎందుకు ఓడించారు, ఓడించాల్సిన అవసరం ప్రజలకు ఎందుకు వచ్చింది? తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి అనుకున్నంత స్థాయిలో రాకపోయినా రెండోసారి మాత్రం గణనీయమైన స్థానాలు తెచ్చుకున్నాడు. తిరుగులేని వ్యక్తిగా ఎదిగినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారటమే ఒక రకంగా వాళ్ళకి దెబ్బేమో, ఎందుకంటే మూలాలు మర్చిపోయింది. అది టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఒక అస్తిత్వం అంటూ ఉండేది. బీఆర్ఎస్ మారిన తర్వాత ఓ రకంగా అక్కడి నుంచే వాళ్ళకి వెనకడుగులు పడ్డాయని నేను భావిస్తున్నా. ఈరోజు మళ్ళీ అదే టీఆర్ఎస్ని ఈమె ఎత్తుకుంది. ఈమె ఎత్తుకున్నతో పాటు అన్ని అంశాలు సృజిస్తూ ఉంది. అంటే అమరులు అయినటువంటి అంటే తెలంగాణ కోసం అమరులైన బిడ్డల న్యాయం జరగలేదని, నేను వస్తే ఏం చేస్తానని, రెండోది ఇప్పుడు ఆ పార్టీలో చేర్చుకున్న వ్యక్తుల గురించి, వాళ్ళని చేర్చుకొని ఏం సాధించారు, నిన్నగా మనం చేరినటువంటి జీవన్ రెడ్డిని గురించి కూడా ఆమె మాట్లాడటం కూడా జరిగింది. ఈ ఒక రకంగా ఆమెకి కలిసి వచ్చే అంశాలే ఆ అంశాలు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి నిజంగా టీఆర్ఎస్ కోసం పాటుపడ్డ వాళ్ళ వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నమాట కూడా వాస్తవమే. దాని ప్రభావమే మొన్న ఎన్నికల్లో ఓటమి. రెండోది ఏంటంటే ఇక వాళ్ళ అంతర్గతంగా ఏం జరిగినా, పరిపాలనా పరంగా ఏం జరిగినా అంత చెత్త పరిపాలన అయితే ఇవ్వాల ఎవరు కేసీఆర్, అందుట్లో అనుమానమే లేదు. ఆయన ఉన్నప్పుడు శాంతి భద్రతలు బాగానే చేశాడు. కాకపోతే జనాన్ని కలవట్లేదని, ఆత్మాభిమానం దెబ్బతిన్న తెలంగాణ ప్రజానీకు నిజంగానే పోరాటాలు పురిటిగడ్డ తెలంగాణ అంటేనే. పోరాటాలు వాళ్ళ కొత్త కాదు. మరి అలాంటి పోరాటంలో వచ్చిన పార్టీ, ప్రజలతోటి మమేకమైనటువంటి పార్టీ, ప్రజలకి ప్రతినిధులుగా నిలబడినటువంటి పార్టీ అధినేత తర్వాత వచ్చిన వాళ్ళు నాయకులు కూడా హరీష్ రావు లాంటి వాళ్ళని తీసిస్తే మిగిలిన వాళ్ళు నాయకులకి సామాన్యులకి అందుబాటులో లేదనేది వాళ్ళ మీద ఉన్నటువంటి అపవాదు. దానివల్ల ఓటమి ఎదురైంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా పరిపాలిస్తుంది ఏంటనేది ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మూడో ప్రత్యామ్నాయం అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం మళ్ళీ తిరిగి తన దగ్గరకు వచ్చేస్తారు, నిజమైన టీఆర్ఎస్ శ్రేణులు అని చెప్పి ఆమె భావిస్తుంది. నిజంగా ఆ దిశగా అడుగులు పడితే ఆ మంచి నాయకురాలుగానే ఎదిగిద్ది. ఎంతమంది ఈరోజు ఆమెకి అనుకూలంగా వెళ్తారు, ఆమె నాయకురాలుగా స్వీకరిస్తారనేది కొన్ని రోజులు అయితే కానీ మనం చూడాలి. కానీ దీనివల్ల ఎంతో కొంత టీఆర్ఎస్కి మాత్రం నష్టం, ఇప్పుడున్న బీఆర్ఎస్కి, అందుట్లో అనుమానం ఏం లేదు. ఎంతో కొంత అయితే నష్టం అయితే జరిగిద్ది. దాన్ని ఏ విధంగా వాళ్ళు పూడ్చుకుంటారా, లేకపోతే లేదు ఇవే మనకి రేపొద్దున నాయకురాలు అని చెప్పని ముందుకు తీసుకెళ్తారా అనేది చూడాలి. ఒకటి ఆమె మీద ఉన్నటువంటి కేసులు అనేవి కొంచెం ప్రతిబంధకమే. దానితో పాటు ఇప్పుడు అంటే సహజంగానే ఎట్లా ఉంటుందంటే అక్కడ కేసీఆర్ గారు ఉన్నాడు, వాళ్ళు కేటీఆర్ ఉన్నాడు, లేకపోతే హరీష్ రావు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదని ఎంతమంది నాయకులు ఇక్కడికి వస్తారు అనేది చూడాలి. వాళ్ళు నాయకులతో సంబంధం ఉండలేకపోయినా ఎంతో కొంత కార్యకర్తలు మాత్రం, ఎందుకంటే ఆ జనంలో తిరుగుతుంది కాబట్టి, సమస్యలను అడ్రస్ చేస్తుంది కాబట్టి, సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తుంది కాబట్టి, అలాగే వాళ్ళ అప్పుడు నిన్నదాకా సొంత పార్టీలోనే ఉన్నా ఆ పార్టీని కూడా విమర్శిస్తూ ఉంది కాబట్టి ఎంతో కొంత ఆలోచించే వాళ్ళకి, తెలంగాణ ఆత్మగౌరవ నినాదం కోసం పాటుపడే వాళ్ళకి ఆమె నిస్సందేహంగా ఆమెని ఆ మాటలు కానీ ఆ పార్టీకి కానీ సానుభూతి పరులుగా ఉంటారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.